బ్రాందీ షాపు తొలగించాలని మహిళలు ధర్నా నిర్వహించారు. కోనసీమ జిల్లా మాచవరం ప్రధాన రహదారిని ఆనుకొని బ్రాందీ షాప్ను ఏర్పాటు చేశారు. దళిత వాడల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాప్ను తొలగించాలని మహిళలు ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం చెంతనే బ్రాందీ షాపు ఏర్పాటు చేయడంపై దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు మహిళలు. కట్టిన తర్వాత అండి వైన్ షాప్ పెడుతున్నారని తెలిసిందండి. మాకు తెలిసాక మేము గ్రీవెన్స్కి వెళ్ళామండి. గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చామండి. లెటర్ ఇస్తే మేడం గారు కూడా మేము చేస్తామమ్మా, అక్కడ ఏం పెట్టకుండా మేము చూస్తాము, మహిళలకు ఏమి ఇబ్బంది లేకుండా మేము పెట్టరు అని చెప్పారండి. మేము గ్రీవెన్స్కి లెటర్ ఇచ్చేసి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక మాకు కుర్రోళ్ళు కూడా వచ్చారండి. ఆ రోజు వాళ్ళకి మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వస్తే ఇంక పెట్టరు కదా మేము అనుకున్నామండి. తర్వాత అండి నైట్ ఇక్కడ ముందు రప్పించేసండి వైన్ షాప్ పెట్టేసి నిన్న స్టార్ట్ చేసేసారండి అమ్మడం. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారండి, మహిళలు ఉన్నాము, మేము ఎటువంటి తిరగాలంటే మాకు చాలా ఇబ్బందికరం అండి. ఇక్కడ అసలు వైన్ షాప్ ఉండడానికి కుదరదండి. కట్టిన తర్వాత అండి వైన్ షాప్ పెడుతున్నారని తెలిసిందండి. మాకు తెలిసాక మేము గ్రీవెన్స్కి వెళ్ళామండి. గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చామండి. లెటర్ ఇస్తే మేడం గారు కూడా మేము చేస్తామమ్మా, అక్కడ ఏం పెట్టకుండా మేము చూస్తాము, మహిళలకు ఏమి ఇబ్బంది లేకుండా మేము పెట్టరు అని చెప్పారండి. మేము గ్రీవెన్స్కి లెటర్ ఇచ్చేసి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక మాకు కుర్రోళ్ళు కూడా వచ్చారండి. ఆ రోజు వాళ్ళకి మెసేజ్ వచ్చిందండి. మరి ఇక్కడ నూతనంగా మరి వైన్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 3 నెలలుగా మరి ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దు అనేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళిత వాళ్ళు ఇంచుమించుగా 3 దళిత పేటలు ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి అధికారులకి విజ్ఞప్తి చేసి ఈ యొక్క వైన్ షాప్ ని మాకు దగ్గరగా ఏర్పాటు చేయొద్దు అనేసి అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. కానీ ఈ అధికారులు మరి ఎవరు కూడా పట్టించుకోకుండా ఈరోజు రాత్రికి రాత్రి దౌర్జన్యంగా మరి ఇక్కడ ఈ వైన్ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి ఒక 200 మీటర్ల దూరంలోనే ఒక స్కూల్ ఉంది, అలాగే అంగన్వాడీ ఉంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మరి ఈ వైన్ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని వెంటనే తొలగించాలి, మరి వెంటనే ఇక్కడ నుంచి షాపు వేరే దిక్కుకి తరలించాలనేసి మేము అధికారులకి అలాగే కూటమిలో ఉన్న ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇక్కడ నూతనంగా మరి వైన్ షాపు ఏర్పాటు ధర్నా చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ చేస్తాను, వీడియో చేస్తున్నాను. ధర్నా చేస్తున్నారన్న ఒకసారి వీడియో చేస్తున్నాను, మళ్ళీ చేస్తాను. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక